ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెట్రోల్ బంకులలో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈవెన్ పెట్రోల్ డీజిల్ ఉన్న పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. పెట్రోల్ గ్యాస్ కొరతపై సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతులెత్తేశారు. గత కొద్ది రోజులుగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ హెచ్చరించినా ఏ కొరత లేదంటూ కూడా ప్రభుత్వ పెద్దలు కవరింగ్ చేశారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ సరఫరాలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ పూర్తిగా విఫలమైంది. ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు స్పందించని ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ రవికాంత్, మరి పెట్రోల్ బంక్స్ దగ్గర అసలు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కారణంగా పెట్రోల్ డీజిల్ ఇటు గ్యాస్ కొరతతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా కేంద్రంలోని ఒక బంకు పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. మనం బంకులో ఉన్నటువంటి నిల్వలు, చమురు నిల్వలకు సంబంధించి కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఈ బంకుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇది మనం చూసినట్టయితే 2 పెట్రోల్కి సంబంధించినటువంటి ట్యాంకులు, మరొకటి డీజిల్కి సంబంధించినటువంటి ట్యాంకు ఉన్నటువంటి సందర్భంలో ఈ బంకు దగ్గర బారులు తీరి కనిపిస్తూ ఉన్నారు. నిల్వలు కూడా తగ్గిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనం విజువల్లో చూడొచ్చు. ఈ కంప్యూటర్లో ఉన్నటువంటి విజువల్ మనం చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. కెపాసిటీ 20,000 లీటర్లకు సంబంధించి ఇక్కడ ఉన్నట్టయితే ఈ సిస్టంలో మనం చూసినట్టయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రజెంట్ ఒక ట్యాంకులో 7,192.96 లీటర్లు, మరొక ట్యాంకుకు సంబంధించి 20,000 కెపాసిటీ ఉంటే 2,436.44 డీజిల్కి సంబంధించి కూడా ఈ విధంగానే ఉన్నటువంటి సిచ్యువేషన్. డీజిల్ సంబంధించి 20,000 కెపాసిటీ ఉంటే 6,245.45 లీటర్లకు సంబంధించినటువంటి కెపాసిటీ మనం చూస్తూ ఉన్నాం. నిల్వలు తగ్గిపోతున్నటువంటి సిచ్యువేషన్. చాలా బంకులకు సంబంధించి నో స్టాక్ బోర్డులు కూడా వెలుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ పెట్రోల్ డీజిల్ దొరకదు అన్నటువంటి పుకార్లు ఒకవైపు, నిజంగానే నిల్వలు తగ్గిపోతుండడం, అంటే ఇక్కడ నిల్వలు పూర్తయినటువంటి సందర్భంలో మరొక ట్యాంక్ వస్తుందన్నటువంటి సందేహం ప్రజల్లో ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పెట్రోల్ డీజిల్ కోసం అయితే వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. మనం ఇక్కడికి వచ్చినటువంటి వాహనదారులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంది పరిస్థితి? పెట్రోల్ కోసం ఇట్లా ఎందుకు బాధలు తిరుగుతున్నారు? అది యుద్ధ ప్రభావం వల్లనే వచ్చింది, దానివల్లనే కదా. రోజు అవసరాల రీత్యా వాహనం వాడాల్సి ఉంటుంది. ప్రతిరోజు మీకు ఎంత పెట్రోల్ పోసుకొని ఎంత నడిపేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యుద్ధ పరిస్థితుల కారణంగా మీరు ఇంకా ఎక్కువ పెట్రోల్ కొట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఎన్ని రోజులు యుద్ధం నడుస్తుంది అనుకుంటే ఎన్ని రోజులకు సంబంధించి మీరు పెట్రోల్ కొట్టించుకుంటున్నారు? ఎన్ని రోజులు అంటే ఇప్పుడు యుద్ధం అది నెలల కనంగా వస్తే మేము ఒక్కసారి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకున్నా కానీ సరిపోదు కదా మాకు. ప్రభావం పడుతుంది ఎట్లా. అది మనం చూసినట్టయితే ఒకవైపు వాహనదారులు, మనం చూసినట్టయితే ఒకవైపు బైకులు, మరోవైపు కార్లు కూడా పెద్ద సంఖ్యలో క్యూ లైన్లు కట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ పెట్రోల్ దొరకదో అన్నటువంటి ఒక ఆందోళనలో అయితే వాహనదారులు ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. మనం మరొక వాహనదారులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంది పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కారణంగా కొట్టించుకుంటున్నారా? ఏంది బారులు తీయడానికి కారణం ఏంది? దాని గురించి అండి తీసుకునేది. అందరూ చేపేస్తానికి ఇట్లా ఉన్నదని దాని గురించి చేసుకుంటాను. ఎంతో మంచిది కానీ ఏందో మొత్తం కరోనా నెక్స్ట్ కరోనా ఏదేమి ఇప్పుడు ప్రతిరోజు మీకు ఎంత పెట్రోల్ అవసరం అవుతుంది? దానికంటే ఎక్కువ పెట్రోల్ కొట్టించుకుంటున్నా ఏంది పరిస్థితి? డైలీ నాకు 1/2 లీటర్ అవుతుంది. ఇప్పుడు 3 లీటర్ వేసుకుంటానండి. ప్రస్తుతానికి 3 లీటర్ వేసుకుంటాను. ఎందుకు మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు తెలియదు కానీ మాకు ఎట్లా. ఇది సిచ్యువేషన్ మనం చూసినట్టయితే పెద్ద సంఖ్యలో బారులు తీరి హన్మకొండలో ఉన్నటువంటి ఇది పోలీస్ నిర్వహించేటువంటి, పోలీస్ శాఖ తరఫున నిర్వహించేటువంటి బంక్. పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి వాహనదారులు పెట్రోల్ డీజిల్ కోసం అయితే బారులు తీరినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మరోవైపు కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డు కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ వరంగల్ వ్యాప్తంగా ఉంది. ప్రస్తుతం రూరల్ ఏరియాకు సంబంధించి మనం చూసినట్టయితే మహబూబాబాద్, ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా ప్రాంతం అంతా కూడా రూరల్ ఏరియానేగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో అంటే వ్యవసాయ సీజన్గా ఉండేటువంటి సందర్భంలో అక్కడ వ్యవసాయం కోసం ఉపయోగించేటువంటి వాహనాలకు సంబంధించి కూడా పూర్తి
స్థాయిలో అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో బారులు తీరి అక్కడ కూడా వేరే రూరల్ ఏరియాకి సంబంధించి మహబూబాబాద్, ములుగు లాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలంతా కూడా వాహనదారులంతా కూడా పెట్రోల్ డీజిల్ కోసం బారులు తీరి ఉండడం మనకు కనిపిస్తుంది. మనం సిచ్యువేషన్ చూడొచ్చు. పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి అంటే నిన్న సాయంత్రం నుంచే ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఎందుకంటే పశ్చిమ యుద్ధానికి సంబంధించి ఇరాన్ యుద్ధానికి సంబంధించి అనేక వాదనలు, ఒకవైపు ట్రంప్ యుద్ధం ముగిసిపోయిందని ప్రకటించడం, ఇజ్రాయెల్ యుద్ధం ముగియలేదు ఇంకా కొనసాగుతుందని ప్రకటన చేయడం, ఇరాన్ చర్చలకు సంబంధించి ఇప్పటి వరకు మేము ముందుకు రాలేదనే ఒక విభిన్నమైనటువంటి ప్రకటనల నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని మూసివేస్తామన్నటువంటి ప్రకటనలు, పూర్తి స్థాయిలో హార్ముజ్ జలసంధి నుంచే పూర్తి స్థాయిలో భారత్కు ఎక్కువ సంఖ్యలో చమురు ఉత్పత్తులు వస్తూ ఉంటాయి కాబట్టి ఒకవేళ ఆ ఉత్పత్తులు రాకపోతే మా పరిస్థితి ఏంటన్నటువంటి ఆ ఆలోచనతో పెద్ద సంఖ్యలో మనకు వాహనదారులు అయితే పెట్రోల్ కొట్టించుకుంటున్న సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఎందుకు ఇంత ముందస్తుగా వచ్చి పెట్రోల్ కొట్టించుకుంటున్నారు? ఎక్కడ నిల్వ లేదని చెప్తున్నారా? కొంచెం బాధలు ఉండి తొందర వచ్చినా మీకు పెంచుకోలేక నిల్వలేక తొందర పడించి కొట్టించుకున్నాం సార్. దానివల్ల కొంచెం ప్రాబ్లం అయింది. దేవుని దేవాలయం ఇక్కడ ఉండేవాళ్ళుగా దొరికినాం. ఓకే, మరొక వాహనదారుతో మాట్లాడించేటప్పుడు ఏం ముందస్తుగా ఎందుకు వచ్చి పెట్రోల్ కొట్టించుకుంటున్నాం? పెట్రోల్ దొరకదు అనే ఉద్దేశంతో కొట్టించుకుంటున్నాం, భయంతో. అంటే ఈ యుద్ధము ఆగిపోలేదని ఒకవైపు, ఆగిపోయిందని ఒకవైపు, ఆ పెట్రోల్ రాదు, డీజిల్ రాదనే ప్రకటనలు ఇంత తొందరగా ఎందుకు వ్యాప్తి చెందుతుంది అంటే ఏం చెప్తాం? అంటే ఇప్పుడు అది మనం మోడీ చేసేది ఏం లేదు కానీ బయట నుండి ప్రాబ్లం వల్ల ఇలా జరుగుతుంది తప్ప మనది పర్ఫెక్ట్ ఉంది. మనది ఇండియా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అంటే ఇప్పుడు రోజు అవసరాల కోసం పెట్రోల్ ఎంత ఉపయోగిస్తారు? ఇప్పుడు యుద్ధం కొనసాగుతుంది, పెట్రోల్ ఇంకా ఎన్ని రోజుల అవసరాల కోసం కొట్టించుకుంటున్నారు? మేము ఇంకో 10 రోజుల అవసరానికి కోసం కొట్టించుకుంటున్నాం. 10 రోజుల వరకు అట్నే కొనసాగుతుంది కావచ్చు. అట్ట ఇంకా యాజిటీజ్ అవుతుంది మళ్ళీ అని. ఓకే, ఇది మొత్తంగా చూసినట్టయితే వాహనదారులు ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. కొంతమంది అయితే ఆ ఫుల్ ట్యాంక్తో పాటు పూర్తి స్థాయిలో తమకు ఉండేటువంటి బాటిల్స్లో కొంతమంది ఏదైతే బాటిల్స్తో సహా ఇతర మరి ఏ కొరత లేదంటూ ఇటు ప్రభుత్వ పెద్దలు అయితే కవరింగ్ చేశారు. ఈవెన్ పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాలో అయితే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ పూర్తిగా విఫలమైంది. మరి దీనిపైన ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి రివ్యూ వచ్చే అవకాశం ఉందంటారా? పూర్తి స్థాయిలో ఈ యుద్ధానికి సంబంధించి ఇరాన్ యుద్ధం కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఏదైతే పౌర సరఫరాల శాఖ నుంచి ఎప్పటికప్పుడు ప్రకటనలు, ఇటు పెట్రోల్, డీజిల్ సంబంధించే కావచ్చు, గృహ అవసరాలకు ఉపయోగించేటువంటి గ్యాసే కావచ్చు, పూర్తి స్థాయిలో సిఎన్జి వాహనాలు ఉంటాయి. ఈ గ్యాస్కు చేసినటువంటి పరిస్థితుల్లో నిన్నటి నుంచి మరింత జటిలమైనటువంటి సమస్యగా మారినట్టు మనం చూడొచ్చు. మనం చూపించినట్టయితే ఇంతకుముందు మనం చూపించినటువంటి విజువల్ కూడా ఇది పోలీస్ బంక్గా ఉండేటువంటి సందర్భంలో మనం సిస్టంలో కూడా చూపించాము. 2 ట్యాంకులకు సంబంధించి బంకులో ఉండేటువంటి 2 నిల్వలకు సంబంధించి, ఒకటి 20,000 లీటర్లకు సంబంధించినటువంటి కెపాసిటీ ఉండే పెట్రోల్కి సంబంధించి ఒకటి, మరొకటి పెట్రోల్కి సంబంధించి 20,000 లీటర్లకు సంబంధించినటువంటి కెపాసిటీ, ఒకటేమో 7,000 లీటర్లకు అందుబాటులో ఉన్నటువంటి పెట్రోల్, మరొక ట్యాంకుకు సంబంధించి 2,000 లీటర్లకు సంబంధించినటువంటి పెట్రోల్ అందుబాటులో ఉంది. డీజిల్ మనం చూసినట్టయితే 20,000 ట్యాంకుకు సంబంధించినటువంటి కెపాసిటీలో 6,000కు సంబంధించినటువంటి కెపాసిటీ ఉంది. ఎక్కడ నిల్వలు పూర్తి స్థాయిలో అయిపోతే ఏంటి పరిస్థితి అంటే మధ్యాహ్నం తర్వాత ఈ బంకుకు సంబంధించి పూర్తి స్థాయిలో నిల్వలు అయిపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. జిల్లాలో ఉండేటువంటి చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు కూడా దర్శనమిస్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తూ ఉంది. ఈ పశ్చిమాసియా యుద్ధం ఏదైతే ఉందో ఇది ఇంకా కొనసాగితే పరిస్థితి ఉన్నటువంటి అంచనాతో ప్రతిరోజు వాహన వాడకము అవసరాలకు సంబంధించి ఉపయోగిస్తారు కాబట్టి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ముందస్తుగానే ఒక 10 రోజులకు సరిపడా ముందస్తుగానే పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. చాలామంది బాటిల్స్ తీసుకొచ్చి అవసరాల కోసం ముందస్తుగానే స్టాక్ను కూడా ఇళ్లలో నిల్వ చేసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఈ యుద్ధం విషయంలో అనేక ప్రకటనలు, అంటే ఒక విభిన్నమైనటువంటి ప్రకటనలు, ఒకవైపు యుద్ధం ఆగిపోయిందని హార్ముజ్ జలసంధి నుంచి భారత్కు పెట్రోల్ ఏదైతే చమురు వస్తుంది, ఎటువంటి ఇబ్బంది లేదన్నటువంటి ఒక ప్రకటన, మరోవైపు హార్ముజ్ జలసంధిని మూసివేస్తామన్నటువంటి ఒక ప్రకటన. అంటే ముందస్తుగా ఇట్లాంటి ప్రకటనలు, విభిన్నమైనటువంటి స్టేట్మెంట్లు వచ్చినప్పుడు ముందస్తుగానే నిల్వలను కెపాసిటీ పెంచుకునే విధంగా అయితే అప్పటికే నిల్వలు అయిపోయి ఉంటే ఆ పూర్తి స్థాయిలో ఆ కెపాసిటీని అంతా కూడా నింపి రాష్ట్ర ప్రజలకు అవసరంగా
వాడుకోవడం కోసం నిల్వలను నిక్షిప్తం చేసుకోవాల్సినటువంటి సందర్భంలో పౌర సరఫరాల శాఖ పూర్తిగా విఫలమైందని మనం చెప్పాల్సి ఉంటుంది. జిల్లాలో కూడా ఎక్కడికక్కడ పౌర సరఫరాల శాఖ ఇటు పెట్రోల్ డీజిల్ గ్యాస్కి సంబంధించినటువంటి ఎక్కడా కొరత లేదని చెప్తున్నప్పటికీ పెట్రోల్ డీజిల్ పరిస్థితి మనం ఉన్నటువంటి బంకు చూస్తూ ఉన్నాము. ఎంతమంది వాహనదారులు బారులు తీరి ఉన్నారో ఈ పరిస్థితి. ఒకవైపు అయితే గ్యాస్కు సంబంధించి పూర్తిగా ఇటు గృహ అవసరాలకు సంబంధించి వాడుకునేటువంటి గ్యాస్ విషయంలో బుక్ చేసుకున్న తర్వాత చాలా రోజులకు వస్తుందన్నటువంటి విషయమే మనకు వినిపిస్తూ ఉంది. ఇక చిరు వ్యాపారులు అయితే తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. కమర్షియల్ గ్యాస్ దొరకకపోవడంతో ఏదైనా డొమెస్టిక్ గ్యాస్ ఉపయోగించుకొని తమ వ్యాపారాలు చేసుకుందామన్నటువంటి ఆలోచనతో డొమెస్టిక్ గ్యాస్ ఉపయోగిస్తే అక్కడ దాడులు చేసి అక్కడ తనిఖీలు నిర్వహించి ఆ గ్యాస్లను సీజ్ చేయడం లాంటి సిచ్యువేషన్ కూడా ఎక్కడికక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనిపిస్తోంది. మరోవైపు కమర్షియల్ గ్యాస్కు కొర్రీలు పెట్టడం వల్ల ఇటు హోటల్ యాజమాన్యాలన్నీ కూడా బంద్ పాటించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వాళ్ళు కూడా నిరసనలు దిగేటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. పూర్తిగా గృహ అవసరాలకు ఒకవైపు ప్రజలు గ్యాస్ కోసం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోవైపు కమర్షియల్ గ్యాస్ విషయంలో వ్యాపారులు ఇటు హోటల్కి సంబంధించినటువంటి యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు సిఎన్జి గ్యాస్ కోసం కూడా పూర్తి స్థాయిలో ఇటు కార్లు ఆటోలు పెద్ద ఎత్తున బారులు తీరి అంటే కిరాయిలు నడిపించుకునేటువంటి అవకాశం ఉండేటువంటి కార్లకు సంబంధించి ఆటోలకు సంబంధించి సాయంత్రం పూట వాళ్ళు అయితే ఆ సిఎన్జిని ఫిల్ చేసుకొని ఉదయం పూట కిరాయిలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు సాయంత్రం పూటే బారులు తీరి వాహనాలను పెట్రోల్ బంకుల దగ్గర క్యూ లైన్లలో ఉంచి అర్ధరాత్రి వరకు వేచి ఉండి సిఎన్జి గ్యాస్ను నింపించుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ పౌర సరఫరాల శాఖ ఇప్పటికైనా ఈ నిల్వలను పెంచుకోవాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చాలా బంకుల్లో అయితే పెట్రోల్ డీజిల్ సంబంధించినటువంటి నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అయితే నిల్వ ఉన్నటువంటి బంకులకు సంబంధించి ఈ విధంగా పెద్ద ఎత్తున బారులు తీరైతే వాహనదారులు కనిపిస్తున్నారు.